ప్రభు అయిన యేసుక్రీస్తు వారి శుభనామంలో మీ అందరికీ వందనాలండి. దేవుడు మీకు తోడైనగాక, దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. అందరూ బాగున్నారా? దేవుడి మహాకృపను బట్టి ఇంతవరకు దేవుడు చూపిన దయను బట్టి, ప్రేమను బట్టి, కృపను బట్టి మేమందరము క్షేమంగా ఉన్నాం. మీరందరూ కూడా క్షేమంగా ఉన్నారని తలుస్తూ ఉన్నాం. ప్రార్థన కూడా మీ క్షేమాభివృద్ధి కొరకు చేస్తూ ఉన్నాం. అందరికీ శుభములు. దేవుని కృప వలన 2025వ సంవత్సరం ఫిబ్రవరి నెలలోకి మనం ప్రవేశించాము. జనవరి నెల అలా గడిచిపోయింది. మరి ఈ ఫిబ్రవరి నెలను బట్టి దేవునిని మనం స్తుతించబద్ధులమై ఉన్నాం. మన ఆయుష్కాలాన్ని పొడిగిస్తున్నటువంటి దేవుడు, తన కృపచేత మనల్ని ఆదరిస్తున్నటువంటి దేవునిని మనం ఘనపరచువారమై ఉండాలి. అందరికీ వందనాలు. పోయిన నెలలో మనము ధ్యానించిన రీతిగా ప్రయాణమును గురించినటువంటి మాటలను, ఈ జీవిత కాలంలో మనం చేసే ప్రయాణం చాలా ప్రాముఖ్యమైనటువంటిది. ప్రయాణం యొక్క మరి విలువలను, ప్రయాణం యొక్క క్రమమును, ప్రయాణం యొక్క ఉద్దేశమును మనం ఎరగకుండా ఈ జీవిత విధానాన్ని కొనసాగించినట్లయితే ఖచ్చితంగా మనము దారి తప్పిపోతాం. ఖచ్చితంగా మనము గమ్యము చేరుకోలేమన్నమాట. ఒక చక్కని లేఖన భాగమును చదువుకొని దేవునిని స్తుతించి ఘనపరిచి మహింపరుద్దాము. మొదటిగా నిర్గమకాండము 40వ అధ్యాయము 36, 37, 38 వచనాలు చదువుతాను లేఖన భాగంగా. నిర్గమకాండము 40వ అధ్యాయము 36, 37, 38 వచనాలు. మేఘము మందిరము మీద నుండి పైకి వెళ్ళినప్పుడెల్లను ఇశ్రాయేలీలు ప్రయాణమై పోయిరి. ఇదే వారి ప్రయాణ పద్ధతి. ఆ మేఘము పైకి వెళ్ళని ఎడల అది వెళ్ళు దినము వరకు వారు ప్రయాణము చేయకుండిరి. ఇశ్రాయేలీయులందరి కన్నుల ఎదుట పగటి వేళ యెహోవా మేఘము మందిరం మీద ఉండెను, రాత్రి వేళ అగ్ని దాని మీద ఉండెను. వారి సమస్త ప్రయాణములలో ఇలాగుననే జరిగింది. వారి సమస్త ప్రయాణములలో ఇలాగ జరిగింది. పగటి వేళ యెహోవా మేఘము మందిరం మీద ఉంటుంది, రాత్రి వేళ అగ్ని దాని మీద ఉంటుంది. కాబట్టి మేఘము మందిరం మీద నుండి పైకి వెళ్ళినప్పుడెల్లను ఇశ్రాయేలీయులు ప్రయాణం మరి కొనసాగించారు. ఇది వారి ప్రయాణ పద్ధతి. మేఘం గనక పైకి వెళ్ళకపోతే అది ఎన్ని రోజులు వారి దగ్గర ఉంటుందో అప్పటి వరకు వారు ప్రయాణం చేయకుండా ఆపివేశారు. ఇదే వారి ప్రయాణ పద్ధతి. ప్రార్థన చేసుకుందాం. సకలాశీర్వాద స్తోత్రములకు కారణభూతుడు అయిన తండ్రి, రక్షకుడా, మీకు వందనాలు నాయన. ప్రయాణ జీవితములలో మేమున్నాము నా తండ్రి. భూలోకంలో నుండి పరలోకంలోనికి మేము ప్రయాణం చేయవలసినటువంటి వారమై ఉన్నాం. మా తండ్రి, నీ కృపచేత, నీ ఆత్మచేత తల్లి గర్భములో ప్రభువా నాయన మమ్మల్ని ప్రవేశింపజేసి ఈ లోకంలో జన్మించుటకు కృప చూపించారు. డైరెక్ట్గా ప్రభువా భూలోకంలో మేము జన్మించే అవకాశం ఇచ్చారు. కానీ మరలా తిరిగి పరలోకం వెళ్ళుటకు మేము ప్రయాణం చేయవలసిన వారమై ఉన్నాం తండ్రి. మమ్మల్ని జ్ఞాపకం చేసుకోనండి. ఈ ప్రయాణపు పద్ధతులను, విలువలను మేము జ్ఞాపకం చేసుకొని జాగ్రత్తగా ప్రయాణించేటువంటి క్రమాన్ని మాకు నేర్పించమని కోరుకుంటూ మా ప్రభువును ప్రియరక్షకుడునైన యేసయ్య అతి పరిశుద్ధ నామను బట్టి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. అందరికీ వందనాలు. దేవుడు మీకు తోడైండునుగా. ఈ జీవన యాత్రలో, ఈ జీవన ప్రయాణంలో ఆత్మ సంబంధమైనటువంటి ప్రయాణముల గురించి మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. శారీరకంగా మనము తల్లి గర్భమున జన్మించి మరి ఈ భూలోకంలోకి వచ్చాం. డైరెక్ట్గా దేవుడు తన కృపచేత మనకి ఇలాంటి భాగ్యాన్ని ఇచ్చారు. ఇక్కడి నుండి జన్మించిన దగ్గర నుంచి మరణించే వరకు మనము ఈ ప్రయాణాన్ని చేస్తూ ఉండాలి. అది దేవుని వాక్యానుసారముగా, పద్ధతిగా, క్రమముగా, ఉద్దేశం ఎరిగినటువంటి వారిగా ప్రయాణం చేయాలి. 3 విషయాలు గుర్తుపెట్టుకోండి. 1 ప్రయాణ పద్ధతి తెలియాలి, 2 ప్రయాణ క్రమము తెలియాలి, 3 ప్రయాణ ఉద్దేశం తెలియాలి. మనం ఎక్కడికి చేరుకోవాలి, ఎక్కడి నుంచి వచ్చాము, ఎక్కడికి వెళ్తున్నాము అనేటువంటి విషయాలు తెలియాలి. పోయిన నెల మీకు జ్ఞాపకం చేశాను హాగరుని గురించి.
ఎక్కడి నుంచి వస్తున్నావు, ఎక్కడికి వెళ్తున్నావు అనేటువంటి విషయం. అవును కదా? కనుక మనం ఎక్కడి నుంచి వచ్చామో అక్కడికి మరలా వెళ్ళిపోతామన్నమాట. చూడండి, ప్రసంగి గారి గ్రంథంలో 7వ అధ్యాయంలో చక్కని మాట వ్రాయబడింది. మన్నైనది వెనుకటి వల్లనే మంటికి చేరును, ఆత్మ దాన్ని దయచేసిన దేవుని యొద్దకు మరలా వెళ్తుంది అని. అవును కదా? కాబట్టి ఎక్కడి నుంచి వచ్చామో అక్కడికి మనం వెళ్ళవలసింది. అది ఆత్మ అనమాట. శరీరం భూమి మీద నుంచి వచ్చింది కాబట్టి భూమిలో కలిసిపోతుంది, మట్టిలో కలిసిపోతుంది. కానీ ఆత్మ దాన్ని దయచేసిన దేవుని యొద్దకు వెళ్తుంది. కాబట్టి ఈ ప్రయాణ పద్ధతిని, ప్రయాణ క్రమమును, ప్రయాణ ఉద్దేశమును మనము తెలిసినటువంటి వారమై ప్రయాణం చేసినట్లయితే పరలోక రాజ్యం వెళ్తాం, లేకపోతే నరకానికి వెళ్ళిపోతాం. పద్ధతి తెలియకుండా, క్రమం తెలియకుండా, క్రమం పాటించకుండా, ఉద్దేశం అంటే గమ్యం ఏదో తెలియకుండా ప్రయాణం చేస్తే దారి తప్పిపోతాం అన్నమాట. చూడండి, చక్కని మాట మీకు జ్ఞాపకం చేయాలని ఆశపడుతున్నాను. కీర్తనల గ్రంథం 84వ అధ్యాయం 7వ చరణం చూసినట్లయితే చక్కని మాట అక్కడ రాయబడి ఉంటుంది. అద్భుతమైనటువంటి మాట. చూడండి, 84వ అధ్యాయం 7వ చరణం. వారు నానాటికి బలాభివృద్ధి నందుచు ప్రయాణం చేయుదురు, వారిలో ప్రతివాడును సీయోనులో దేవుని సన్నిధిని కనబడును. అంటే నానాటికి బలాభివృద్ధి నందుచు ప్రయాణం చేయాలి. ఈ దేవుడు ఏర్పాటు చేసినటువంటి మార్గం అది అపవిత్రులు పోకూడనటువంటి మార్గం. రాజమార్గంలో, ఇరుకు మార్గంలో మనం ప్రయాణం చేయవలసినటువంటి వారమై ఉన్నాం అన్నమాట. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, వారిలో ప్రతివాడు అంటే భూలోకంలో జన్మించిన ప్రతి వాడును కూడా సియోనులో అంటే పరలోకంలో దేవుని సన్నిధిని కనబడును. ఏలియా గారి విషయంలో మనం చూసినట్లయితే రాజుల గ్రంథం 1వ గ్రంథం 19వ అధ్యాయము 1 నుండి కొన్ని వచనాలు మనం చదువుకున్నట్లయితే, ఆయన యెజబెల్ యొక్క మాట వినినప్పుడు మరి పారిపోవడం జరిగింది. బయర్షెబా వరకు పారిపోయి అక్కడ తన దాసుని ఇక్కడే ఉండయి అని చెప్పి ఇంకా ముందుకు ఆయన ఒక దిన ప్రయాణం అరణ్యంలోనికి వెళ్ళిపోతారనమాట. అక్కడ కూర్చుండి ఒక బదరి వృక్షం కింద కూర్చొని మరి ఇంకా ప్రార్థన చేస్తాడు, ఇంక నన్ను తీసేసుకోయా అని. ఇక్కడ మనం చూసినట్లయితే ఈ ప్రయాణంలో దేవుడు ఆయన బలపరుస్తూ ఉన్నాడు. 7వ వచనం మన చేత, అయితే యెహోవా దూత 2వ మారు వచ్చి అతన్ని ముట్టి, నీ శక్తికి మించిన ప్రయాణం నీకు సిద్ధమై ఉన్నది. ఈ ప్రయాణం మన శక్తికి మించిందే, అయినా దేవుడు తోడై ఉంటానని చెప్పాడు. మనము స్వతహాగా మనం చేయలేమని ఆయన మన ప్రయాణానికి తోడై ఉన్నాడు. మన ముందు పోవచ్చు మార్గమును సరళం చేస్తూ ఉన్నారన్నమాట. కనుక ఈ ప్రయాణంలో నీ ఒక్కడవే ప్రయాణం చేస్తున్నావు అనే ఫీలింగ్ మొదటగా ఉండకూడదు. అది గుర్తుపెట్టుకోనండి. అందుకే ప్రభువును నమ్మిన వారు ఒక్కరు కాదు. చూడండి, వారు దేవుని తోడు కలిగినటువంటి వారు, దేవుని కృపేందు నడిచేటువంటి వారు, దేవుని హస్తం క్రింద దాగినటువంటి వారు అన్నమాట. కనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ప్రయాణంలో నీ ఒక్కడవు నేనొక్కడిని చేయలేనని దేవుడు తోడుగా ఉండి మనతో కూడా ప్రయాణం చేసి నీతో కూడా వచ్చేవాడు నీ దేవుడైన యెహోవాయే అనే మాట మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, శక్తికి మించినటువంటి ప్రయాణం, ఆలోచనకు మించినటువంటి ప్రయాణం అయినప్పటికీ ఈ ప్రయాణంలో ముందుగా ఆయన వెళ్తూ మార్గాన్ని సరళం చేస్తూ ఉన్నారు. అలాగా బలపరిచారు. 40 దినాలు ప్రయాణం చేశారు. చూడండి, ఆశ్చర్యరీతిగా దేవుని కృప వారికి తోడై ఉండటం ఏలియా గారికి మనం చూస్తూ ఉన్నాం. దేవుని స్తోత్రం కలుగును గాక. కనుక దేవుని సన్నిధిలో మన ప్రయాణం, అలాగనే ఏలియా గారు ఎలీషా గారు కలిసి ప్రయాణం ప్రారంభిస్తారు. చూడండి, రాజుల గ్రంథం 2వ గ్రంథంలో 2వ అధ్యాయం 1 నుంచి కనుక మనం చూసినట్లయితే, యెహోవా సుడిగాలి చేత ఏలియాను ఆకాశమునకు ఆరోహణము చేయింపబోవు కాలమున ఏలియాయు ఎలీషాయు కూడి గిల్గాలు నుండి వెళ్ళుచుండగా, ఏలియా యెహోవా నన్ను బేతేలుకు పొమ్మని ఉన్నాడు గనుక నీవు దయచేసి ఇక్కడ ఉండమని ఎలీషాతో చెప్పారు. ఎలీషా గారితో చెప్పినప్పుడు ఏలియా గారి విషయం చెప్పిన మాటకు ఎలీషా గారు ఏమంటున్నారంటే, యెహోవా జీవముతోడు నీ జీవముతోడు నేను నిన్ను విడువనని చెప్పగా వారిద్దరును బేతేలుకు ప్రయాణం అయిపోయారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, గిల్గాలు నుండి ఎక్కడికి వెళ్ళారు?
బేతేలుకి వెళ్ళారు. బేతేలు చూడు, నువ్వు ఇక్కడే ఉండు, నన్ను ఎరుకోకు వెళ్ళమంటున్నాడు దేవుడు అని. కానీ యెహోవా జీవముతోడు, నీ జీవముతోడు, నీతో కూడా నేను ప్రయాణం చేస్తానని చెప్పాడు. ప్రియమైన పిల్లలారా, అక్కడి నుంచి యోర్దానుకి వెళ్ళమన్నాడని చెప్పాడు. అక్కడ కూడా ఇద్దరు కలిసి ప్రయాణం చేశారు. యోర్దాను దాటారు. అక్కడ ఆరోహణమై మరి చేయబడ్డారు ఎలీషా గారు ఉన్నారు. అప్పుడు ఏం కోరుతున్నావు అన్నప్పుడు 2 పాళ్ళు కావాలని కోరినట్లుగా మనం ఇక్కడ చూస్తాం. ప్రియమైన పిల్లలు, ఒక దుప్పటి ఆయనకి ఇవ్వగా ఆ దుప్పటితో మరి ఏలియా గారు పైకి వెళ్ళిపోయారు, ఆరోహణం అయిపోయి వెళ్ళారు. ఎలీషా గారు ఆ దుప్పటి తీసుకొని మరలా యోర్దాను దగ్గరికి వచ్చి ఏలియా దేవుడు ఎక్కడ ఉన్నాడని దుప్పటితో నీటిని కొట్టినప్పుడు నది మరలా చీలి మార్గం ఏర్పాటు చేసింది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ప్రయాణములో అరణ్యములు ఎదురవుతాయి, రోదనలు ఎదురవుతాయి, మరి శత్రువులు ఎదురవుతారు, క్రూర మృగాలు ఎదురవుతాయి, లోయలు ఎదురవుతాయి, మెట్టలు ఎదురవుతాయి, అనేకమైనటువంటి పరిస్థితులు ఎదురవుతాయి. ఈ జీవిత ప్రయాణంలో మరి సుఖముకరమైనటువంటి ప్రయాణం కాదు, కానీ శుభప్రదమైనటువంటి ప్రయాణం. దేవుని స్తోత్రం కలుగునుగాక. ఎందుకంటే పదే నేను ఈ యొక్క మెసేజ్లో చెప్తున్నాను, నీ ఒక్కడో కాదు ప్రయాణం చేసేది, మనతో కూడా ప్రభు ప్రయాణం చేస్తున్నారు. ఇంకొక మాటలో చెప్పాలంటే ప్రభు మనకంటే ముందుగా ప్రయాణం చేస్తూ ఉన్నారు. ఆయన వెనకాల మనం వెళ్ళటమేనమాట. ప్రియమైన పిల్లలారా, దేవుని సన్నిధిలో మనం ఆలోచన చేసినట్లయితే శక్తికి మించినటువంటి ప్రయాణమైన, నీ ఆలోచనకి మించినటువంటి ప్రయాణమైన ఈ జీవన యాత్రలో ఈ యాత్రను కొనసాగించుటకు వెనుకున్నవి మరచి ముందున్నటువంటి వారికై వేగిరి పడుచు యేసు వైపు చూచుచు పరిగెత్తేటువంటి నడిచేటువంటి గమ్యం వైపు వెళ్ళేటువంటి జీవితం మనం అలవర్చుకోవలసినటువంటి వారమై ఉన్నాం. అందరికీ వందనాలండి. ప్రియమైన పిల్లలారా, ఒకసారి ఆలోచన చేయండి. మరి ప్రయాణ పద్ధతి తెలియాలి, ప్రయాణ క్రమము తెలియాలి, ప్రయాణ ఉద్దేశము తెలియాలి. అర్థమైంది? 3 గుర్తుపెట్టుకోనండి. ప్రయాణ పద్ధతి అంటే ఏ దేవునిని మనం స్తుతించాలి, ఏ దేవునిని వెంబడించాలి, ఈ సృష్టికర్త ఎవరో తెలుసుకొని, ఆయన పద్ధతులు ఏంటో తెలుసుకొని, ఆయన క్రమం ఏంటో తెలుసుకొని, అక్కడికి వెళ్ళాల్సిన ఉద్దేశం ఏంటో తెలుసుకొని మనం ప్రయాణం చేయకపోయినట్లయితే మనం ఇరుకుని పడిపోతాం అన్నమాట. మనం ఇబ్బందిన పడిపోతాం, మనము వెనకబడిపోతాం అన్నమాట. కనుక 84 కీర్తన 7వ చరణంలో మనం చదివినట్లుగా మనము నానాటికి అభివృద్ధి పొంది మరి ప్రయాణం చేయాల్సినటువంటి వారమై ఉన్నాం. ప్రియమైన పిల్లల దేవుని సన్నిధిలో మనం ఒకసారి ఆలోచన చేసుకున్నట్లయితే ఈ 119వ కీర్తనలో చక్కని మాటను మనము మరొకసారి చదువుకుందాం. ఇంతకుముందు మెసేజ్లో ఒకసారి చదివాము, మరొకసారి చదవాలని నేను ఆశపడుతూ ఉన్నాను. దేవుని స్తోత్రం కలుగునుగాక. 119:54 చరణం. యాత్రికుడనైన నేను నా బసలో పాటలు పాడుటకు నీ కట్టడులు హేతువులాయను. అంటే దేవుని ఆజ్ఞ, దేవుని యొక్క చిత్తము, దేవుని యొక్క ఉద్దేశము ఎరిగి ప్రయాణం చేయాలన్నమాట. యెహోవా రాత్రివేళ నీ నామమును స్మరణ చేయుచున్నాను. దేవుని స్తోత్రము కలుగునుగాక. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ యొక్క యెషయా గారి గ్రంథము 52వ అధ్యాయము 4వ వచనం చూసినట్లయితే, యెషయా గారి గ్రంథము 52వ అధ్యాయము 4వ వచనం ఒకసారి చదువుకుందాం. ఇక్కడ ఒక అద్భుతమైనటువంటి మాట మనకు కనిపిస్తూ ఉంటుంది. దేవుని స్తోత్రం కలుగునుగాక. దేవుడైన యెహోవా అనుకొనుచున్నదేమనగా, తాత్కాల నివాసము చేయుటకై పూర్వకాలమున నా జనులు ఐగుప్తుకు పోయిరి. ఈ లోకంలో మనం ఏంటి? తాత్కాల నివాసం చేయడానికి వచ్చాం. ఎక్కడ ఈ ప్రయాణం కొనసాగకపోవడానికి, ఈ ప్రయాణాన్ని గురించి ఆలోచన లేకపోవడానికి కారణం ఏంటంటే, ఇక్కడ మనం ఉన్నది తాత్కాలికము అని జ్ఞాపకం రాకపోవటం విషయం. అది ప్రయాణం మనం వెళ్ళాల్సింది అక్కడికి. మనం ఈ తాత్కాల నివాసంలో శాశ్వత నివాసాన్ని ఎదుగుతున్నాం. ఎక్కడ దొరుకుతుందండి? అందుకే నిరాశ, అందుకే కొట్లాట్లు, అందుకే తగాదాలు, అందుకే భయంకరమైనటువంటి ఒకరినొకరు దూషణలు, ఒకరినొకరు మరి అనేకమైనటువంటి పరిస్థితుల్లో ఎదుర్కొంటూ ఉన్నారు. బాధలు, ఇరుకులు, ఇబ్బందులు, తొందరలు, కన్నీరు. కనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, తాత్కాల నివాసం చేయడానికి వచ్చాం. మనం ఎక్కడికి? దేనికి వచ్చాం? తాత్కాల నివాసము చేయడానికి వచ్చాం. కాబట్టి
నా జనులు ఊరకయే కొనిపోబడి ఉన్నారు, వారిని బాధపరచువారు వారిని చూచి గర్జించుచున్నారు. కాబట్టి మనల్ని చూసి అనేక మంది గర్జించడానికి కారణం ఏంటంటే ఇది శాశ్వతం అనుకోవటం వలన. ఇది చాలా అశాశ్వతమైనటువంటి లోకం అన్నమాట. చూడండి, ఆదికాండము 47వ అధ్యాయము 4వ వచనం ఒకసారి చదువుకున్నట్లయితే, ఆదికాండము 47వ అధ్యాయము 4వ వచనం చదువుతాను చూడండి. వారు కనాను దేశమందు కరువు భారముగా ఉన్నందున నీ దాసులకు కలిగి ఉన్న మందలకు మేత లేదు గనుక ఈ దేశంలో కొంతకాలం ఉండుటకు వచ్చితిమి. మనం ఈ లోకానికి ఎందుకు వచ్చాం? కొంతకాలం ఉండడానికి. అంతేనా? 60 సంవత్సరములు లేక 70 సంవత్సరములు లేక 60 సంవత్సరములు అంతే. అంతకుముందు వారైతే 1000 సంవత్సరములు ఇవ్వబడింది వారికి ఆయుష్కాలం. తగ్గుకుంటూ 70 సంవత్సరములు, అధిక బలం ఉన్నాడేలా 80 సంవత్సరములు. కాబట్టి దీనిని గుర్తించినటువంటి వారు తాత్కాలికం, ఇది శాశ్వతం కాదు. తర్వాత కొంతకాలమే. ఏమండి, కొంతమంది 80 ఏళ్ళు కూడా చెబుతున్నారు. ఇప్పుడు 80 ఏళ్ళు ఉన్నవాళ్ళు 2050 గురించి విజన్స్ చెప్తా ఉన్నారనమాట. ఏంటండి, ఇప్పుడు 80 ఏళ్ళు ఉన్నవాళ్ళు అంటే ఇంకా 25 సంవత్సరాలు బతకాలని, ఇంకా 40 సంవత్సరాలు బతకాలని, ఇంకా ఏదో చేయాలని ఉంటుందా ఈ శరీరం? ఏమైపోతుందండి? కాబట్టి ప్రయాణం యొక్క పద్ధతి, ప్రయాణం యొక్క క్రమము, ప్రయాణం యొక్క ఉద్దేశము నీవు ఎరగని వాడిగా ఉంటే ఈ జీవితం కాలం అంతా కూడా, నీవు బ్రతికిన కాలం అంతా కూడా వ్యర్థమైపోతుంది అనమాట. అందుకే ప్రసంగి గారు చెబుతున్నారు, వ్యర్థము వ్యర్థము వ్యర్థం సమస్తము భూమి క్రింద వ్యర్థం. ఇది వ్యర్థము, ఇది తాత్కాలికము, కొంతకాలం. గుర్తుపెట్టుకున్నారా? 1 వ్యర్థము, 2 తాత్కాలికము, 3 ఏంటండి కొంతకాలమే. అంతకాలం మనం ఉండేది కాదు. కాబట్టి గుర్తుపెట్టుకోనండి, ఈ ప్రయాణంలో ఫస్ట్ మనము నిజ దేవునిని గుర్తించు, నిజ దేవునిని వెంబడించు. ఎందుకంటే ఆయన అక్కడి నుంచి వచ్చాడు కాబట్టి అక్కడికే ఆయనకు మార్గం తెలుసు. దేవుని స్తోత్రం కలుగును గాక. పరలోకం నుంచి వచ్చారు కనుక పరలోకానికి మార్గం ఆయన ఒక్కడికే తెలుసు, పరలోకం ఆయనకే తెలుసు. కనుక ప్రియమైన పిల్లలారా, మానవులైన మనకు తెలియదు కనుక ఆయనను వెంబడిస్తేనే, అందుకే నేనే మార్గం అని చెప్పారు, నేనే సత్యం జీవం అని చెప్పారు. దీనికి కోప్పడాల్సిన పని లేదు, ద్వేషించుకోవాల్సిన పని లేదు, ఎక్కడెక్కడ ఎతకాల్సిన పని లేదు. ఆయనను నమ్మండి, ఆయనను వెంబడించండి, ఆయనను స్తుతించండి, ఆయన నడిచిన మార్గంలో నడవండి, పరలోకం వెళ్ళిపోతాం. లేకపోతే నీ ప్రయాణము వ్యర్థమైపోతుంది, జీవితకాలం వ్యర్థమైపోతుంది. ఈ తాత్కాలికమైందని దానిని శాశ్వతం అనుకోవటం ద్వారా నిరుత్సాహం ఎదురైపోతుంది. ఏంటంటే కొంతకాలం అని నీకు అర్థం కాకుండా ఇక్కడ ఉన్నది అంతా నాదేననుకొని శాశ్వత కాలం నేనే అనుకుంటే భ్రమపడిపోతున్నావు, నిరుత్సాహపడిపోతున్నావు, నిరాశ పడిపోతున్నావు. కాబట్టి దీనిలోంచి బయటికి రా, ప్రయాణ పద్ధతి నేర్చుకో, ప్రయాణ క్రమం నేర్చుకో, ప్రయాణ ఉద్దేశం నేర్చుకో. నిన్ను సృజించిన ఆ సృష్టికర్తను జ్ఞాపకం చేసుకో. ఆయన ప్రయాణించిన, ఆయన ఉద్దేశించిన, ఉపదేశించిన మార్గమును వెంబడించు, గమ్యం చేరుతావు. అట్టి ఆశీర్వాదకరమైన పరలోక రాజ్యమునకు నీవు చేర్చబడినట్లుగా దేవుడు నీకు మరి ఇది తాత్కాలికమని, కొంతకాలమని, అశాశ్వతమని జ్ఞాపకం చేసుకొని శాశ్వతమైన రాజ్యం కోసం ప్రయాసపడదువుగాక, ప్రార్థించుదువుగాక, ఆ గమ్యము చేరి దేవునితో సదాకాలము పొందువుగాక. ఇట్టి ప్రయాణ పద్ధతిని, ఇట్టి ప్రయాణ క్రమమును, ఇట్టి ప్రయాణ ఉద్దేశమును నీవు కలిగి ఉండినట్లుగా ప్రయాసపడు. ప్రభువునందు మీ ప్రయాస వ్యర్థము కాదు. మిగతా ఇంకొక కోణంలో అయితే వ్యర్థమైపోతావు. జీవితం వ్యర్థం, కాలం వ్యర్థం, సమయం వ్యర్థం, ధనం వ్యర్థం, అన్నీ వ్యర్థమైపోతాయి. ఆఖరికి ఆ నరకంలోనికి వెళ్ళిపోయి యుగ యుగాలు నరకయాతను అనుభవించవలసి వస్తుంది. ఆలోచించుకో దేవుని బిడ్డ, ఒకసారి పరిశీలన చేసుకుని ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమామూర్తివైన ప్రభా, కృపలో జ్ఞాపకం చేసుకోండి నాయన. ఈ ప్రయాణ పద్ధతిని, ప్రయాణ క్రమమును, ప్రయాణ ఉద్దేశమును తెలుసుకొనుటకు నీవు నాయన మాయడలో చూపిన దయను బట్టి వందనాలు. ఈ కొంచెం సమయం ఈ ధ్యానించేటువంటి మనసును, కృపను, భాగ్యమును, సమయం ఇచ్చినందుకు వందనాలు చెల్లిస్తున్నాం. ఆలోచన కలిగి ఉండడానికి సహాయం చేయండి. నీవు సిద్ధపరిచిన మార్గంలో, నీవు
ఏర్పాటు చేసినటువంటి క్రమములో నా తండ్రి పద్ధతిలో మా ప్రభువా నాయన శ్రేష్టమైనటువంటి నీ సన్నిధికి చేరాలనే ఉద్దేశంతో ఈ ప్రయాణం కొనసాగించగలిగినట్లుగా శక్తిని, బలమును, కృపను, జ్ఞానమును ప్రసాదించమని కోరుకుంటూ యేసయ్య అతి పరిశుద్ధ నామమును బట్టి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. యెహోవా నిన్ను పోలిన వాడెవడునూ లేడు. నీవు మహాత్మ్యము గలవాడువు. నీ శౌర్యమును బట్టి నీ నామము ఘనమైనదాయను. జనములకు రాజా, నీకు భయపడని వాడెవడు? జనుల జ్ఞానులందరిలోనూ వారి రాజ్యములన్నిటిలోనూ నీ వంటి వాడెవడునూ లేడు గనుక నరులు నీకు భయపడుట అనుగుణ్యము. ఆమెన్, ఆమెన్, ఆమెన్. అందరికీ వందనాలు. దేవుడు మీకు తోడైండును గాక. ఆమెన్.